2026 T20 వరల్డ్ కప్కి సంబంధించి క్రికెట్ ప్రపంచానికి మొదటి పెద్ద షాక్ ఇప్పుడే తగిలింది. బీసీసీఐ కార్యాలయం నుంచి ఒక కీలకమైన, సంచలన ప్రకటన వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ కోసం తన 15 మంది సభ్యుల టీంని ప్రకటించేసింది. టోర్నమెంట్ కోసం స్క్వాడ్ని లాక్ చేసిన మొట్టమొదటి దేశం మన ఇండియానే. ఇదొక మామూలు ప్రకటన కాదు. ప్రపంచవ్యాప్తంగా వెంటనే ప్రకంపనలు సృష్టించి క్రీడా ఛానల్స్, అభిమానుల ఫోరంలలో ఓ పెద్ద చర్చకు దారితీసింది. ఈ వార్త ఎవరు టీంలో ఉన్నారు, ఎవరు లేరు అనే దాని గురించే కాదు, నాయకత్వ పాత్రల్లో వచ్చిన ఊహించని మార్పులు టీం ఒక కొత్త మార్గంలో వెళ్తుందని స్పష్టం చేశాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం, రెండు రకాల అభిప్రాయాలకు దారితీసి హెడ్లైన్స్లో నిలిచిన ఒక నిర్ణయం. గతంలో ఇండియా T20 వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ని టీం నుంచి తప్పించడం నిజంగా ఆశ్చర్యకరం. అతను జట్టులో లేకపోవడమే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. టీం వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ప్రశ్నలు వెంటనే పుట్టుకొచ్చాయి. కానీ ఒక స్టార్ ప్లేయర్ నిష్క్రమించగా ఇంకొకరు దూసుకొచ్చారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్కి కీలకమైన వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ ఊహించని నిర్ణయం టీం లోపల ఇంకేదో పెద్ద వ్యూహాత్మక మార్పు జరుగుతోందని స్పష్టం చేస్తోంది. టీంని టైటిల్ నిలబెట్టుకోవడానికి ఈ తొందరపాటు, కీలక నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ కీలక మార్పులు 2026 T20 వరల్డ్ కప్ వైపు టీం ప్రయాణాన్ని ఎలా మారుస్తాయో చూడాలి. రంగం సిద్ధమైపోయింది. చర్చ ఇప్పుడే మొదలైంది. శుభ్మన్ గిల్ భారత టాప్ ఆర్డర్కి చాలా కీలకమైన ఆటగాడని అందరూ అనుకుంటారు. అలాంటి గిల్ను జట్టు నుంచి పక్కన పెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందుకొచ్చి గిల్ను పక్కన పెట్టింది అతని ఫామ్ బాగోలేదని కాదు, కాంబినేషన్స్ కోసమే తీసుకున్న ఒక ఆలోచనాత్మక నిర్ణయం అని తేల్చి చెప్పారు. ఈ వివరణ సెలక్షన్ కమిటీ ఆలోచన విధానాన్ని కొంతవరకు అర్థం చేసుకునే అవకాశం ఇచ్చినా కూడా మరింత అనుమానాలకు, వాదోపవాదాలకు ఆజ్యం పోసింది. అసలు బ్యాటింగ్ లైనప్ని బ్యాలెన్స్ చేయడానికా, లేదంటే అన్ని రకాలుగా ఉపయోగపడే ఆటగాళ్ల వైపు వ్యూహాత్మకంగా మారడానికా? క్రికెట్ వర్గాలు మాత్రం ప్రతి కోణంలోనూ దీన్ని పరిశీలిస్తున్నాయి. లైవ్ బ్లాగుల్లో, టీవీ ప్యానెళ్లలో అగార్కర్ మాటల్ని నిశితంగా విశ్లేషిస్తూ ఈ కీలకమైన ఆటగాడిని పక్కన పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలని చూస్తున్నారు. గిల్ ప్రతిభ గురించి ఎవరూ కాదనలేరు. గతంలో అతను ఆడిన అద్భుతమైన ప్రదర్శనలు కూడా చాలా కీలకమైనవి. అతని లేకపోవడం అంతర్జాతీయ క్రికెట్ సెలెక్షన్స్ ఎంత కఠినంగా ఉంటాయో స్పష్టం చేస్తోంది. వ్యూహాత్మక మార్పులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు స్టార్ ఆటగాళ్లు సైతం జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని ఇది నిరూపిస్తోంది. ఈ చర్చ గిల్ గురించి మాత్రమే కాదు, జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఇతర ఆటగాళ్ల భవితవ్యం గురించి కూడా జరుగుతోంది. ఉదాహరణకు జితేష్ శర్మకు కూడా చోటు దక్కలేదు. అయితే డైనమిక్ ప్లేయర్ ఇషాన్ కిషన్కు మాత్రం అవకాశం దక్కింది. దీంతో ఇషాన్ కిషన్ మళ్లీ వరల్డ్ కప్ జట్టులోకి తిరిగి వచ్చినట్టు అయింది. ఈ ఎంపికలు ఒక స్పష్టమైన ఉద్దేశాన్ని చూపిస్తున్నాయి. విభిన్నమైన పరిస్థితులకు, మ్యాచ్ సిట్యుయేషన్స్కి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వగల ఒక జట్టును తయారు చేయాలని. కొన్ని సందర్భాల్లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభ కంటే వ్యూహాత్మక అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఈ సెలెక్షన్స్ స్పష్టం చేస్తున్నాయి. అనేక చర్చల మధ్యలో అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం భారత సెలెక్టర్ల నుంచి వచ్చిన ఒక స్పష్టమైన, కీలకమైన వ్యూహాత్మక సంకేతం. ఈ నిర్ణయం జట్టు ఆల్రౌండ్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలని, బ్యాటింగ్ లోతును పెంచాలని, అలాగే పటిష్టమైన స్పిన్ అటాక్ని కూడా సిద్ధం చేయాలనే స్పష్టమైన ఉద్దేశాన్ని చాటుతోంది. అక్షర్ బ్యాట్, బాల్తో నిలకడగా ఆడుతూ ఒత్తిడిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. అందుకే నాయకత్వ పాత్రకు అతను ఒక బలమైన ఎంపిక అని చెప్పొచ్చు. ఇది కేవలం ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభ గురించి మాత్రమే కాదు, బహుముఖ సామర్థ్యాలతో ఎప్పుడైనా వ్యూహాలను మార్చుకోవడానికి వీలైన ఒక బలమైన జట్టును తయారు చేయడం గురించి. దూకుడైన వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ మళ్లీ జట్టులోకి రావడంతో ఈ డైనమిజానికి మరింత బలం చేకూరింది. ఇక ఇషాన్ కిషన్ స్పందన గురించి చెప్పాలంటే, సోషల్ మీడియాలో కొన్ని చిన్న వ్యాఖ్యల్లో అతను చూపించిన ఆ ఉత్సాహం, ఈ ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఇది ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తోంది. బీసీసీఐ ఇచ్చిన మీడియా అడ్వైజరీ ఈ ఎంపికలు ఎంత కీలకమో స్పష్టం చేసింది. ఇది కేవలం వరల్డ్ కప్ కోసమే కాదు, రాబోయే న్యూజిలాండ్తో T20 సిరీస్కి కూడా చాలా ముఖ్యమట. ఈ డబుల్ పర్పస్ జట్టు ప్రకటన ఏం చెప్తుందంటే, ఎంపికైన ఈ 15 మంది టీమిండియాకు తిరుగులేని ఫస్ట్ చాయిస్ T20 యూనిట్ అని. మెయిన్ ఈవెంట్కు ముందే టాప్ స్థాయి జట్లతో వీరిని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. కోర్ టీంని ఇలా ముందే సిద్ధం చేయడం, ఒకరితో ఒకరు సమన్వయం చేసుకునేలా చూడటం వల్ల ప్రతిష్టాత్మకమైన 2026 టోర్నమెంట్కి చాలా ముందే వ్యూహాలను పదును పెట్టుకోవచ్చు. ఇది చాలా కీలకం.
టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి దాని ప్రభావం కేవలం డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితం అవ్వట్లేదు. అభిమానుల్లో, విశ్లేషకుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ప్రతి ఆటగాడి ఎంపికపై, ప్రతి ఆటగాడిని పక్కన పెట్టడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదనలు, చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చ అంతా ట్రెండింగ్ సెర్చ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. గిల్ను ఎందుకు తీసేశారు అన్న ప్రశ్న విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, ఆసక్తికరంగా దినేష్ కార్తీక్ పేరు కూడా మళ్లీ ఆన్లైన్ సెర్చ్లలోకి వచ్చేసింది. అసలు కార్తీక్ ప్రస్తుత స్క్వాడ్లో లేడు. అయినా అతని పేరు ఎందుకు ట్రెండ్ అవుతోందంటే, అనుభవజ్ఞులైన ఫినిషర్లు కావాలా లేక కొత్తగా వస్తున్న యువ బ్యాటర్లు కావాలా అన్న దానిపై జరుగుతున్న చర్చ వల్లే. అభిమానులు అతని పాత వరల్డ్ కప్ ప్రదర్శనలు, అద్భుతమైన ఆటతీరును గుర్తుచేసుకుంటూ హై ప్రెషర్ T20 మ్యాచుల్లో అనుభవం అవసరమా లేక యువకులకు అవకాశం ఇవ్వాలా అన్నదానిపై మళ్లీ చర్చ మొదలుపెట్టారు. ఇదంతా దేన్ని చూపిస్తోందంటే, అభిమానులకు తమ ఫేవరెట్ క్రికెట్ ఆటగాళ్లతో, ఆటతో ఎంత లోతైన అనుబంధం ఉందో అర్థమవుతోంది. ఇంకో ముఖ్యమైన విషయానికి ఏంటంటే, టీమిండియా ఈసారి తమ స్క్వాడ్ను అన్నిటికంటే ముందుగా ప్రకటించింది. ఇలా చేయడం మునుపెన్నడూ జరగలేదు. ఈ రికార్డు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఐసీసీ అధికారిక టోర్నమెంట్ హబ్లో కూడా ఈసారి ఇండియానే ముందుగా తమ 15 మంది ఆటగాళ్ల స్క్వాడ్ను ప్రకటించినట్లు చూపిస్తున్నారు. ఇది వాళ్ల సంసిద్ధతను, వ్యూహాత్మక ముందుచూపును స్పష్టంగా తెలియజేస్తోంది. టీమిండియా తీసుకున్న ఈ ముందుచూపుతో కూడిన నిర్ణయం ఒక కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా క్రికెట్ బోర్డులన్నీ ఇప్పుడు తమ టీంలోని ఆటగాళ్లను, సెలెక్షన్ స్ట్రాటజీలను మరింత లోతుగా పరిశీలించాల్సి వస్తోంది. 2026 కోసం ఇండియా ప్రకటించిన ఈ బ్లూప్రింట్తో తమ ఇంకా సిద్ధం కాని టీం కాంబినేషన్లను పోల్చుకుంటూ వాళ్లు ఆలోచనలో పడ్డారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా తమ ప్లాన్లను ఇంత త్వరగా బయటపెట్టేసింది. ఈ జట్టు ప్రకటన T20 వరల్డ్ కప్ టైటిల్ను మళ్లీ గెలవాలనే వారి లక్ష్యానికి ఒక కీలకమైన బ్లూప్రింట్గా మారింది. గిల్ లాంటి టాప్ బ్యాట్స్మెన్ని పక్కన పెట్టి అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్ని తీసుకోవడం జట్టు వ్యూహంలో పెద్ద మార్పునే సూచిస్తోంది. బ్యాటింగ్ డెప్త్ను పెంచడం, ఎక్కువ స్పిన్ ఆల్రౌండర్ ఆప్షన్స్ను ఉంచుకోవడంపై వాళ్లు కొత్తగా దృష్టి పెట్టారని ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఈ వ్యూహాత్మక సర్దుబాటు వెనుక ఉన్న ఆలోచన ఏంటంటే, ఇండియాకు అన్ని పరిస్థితుల్లోనూ ఆడగల, బలమైన ప్లేయింగ్ 11ను ఇవ్వడం. టోర్నమెంట్ అంతా రకరకాల పిచ్ కండిషన్స్కి, ప్రత్యర్థుల వ్యూహాలకు తగ్గట్టుగా మారగలిగే జట్టును తయారు చేయడమే వాళ్ల లక్ష్యం. ఇక న్యూజిలాండ్తో జరగబోయే T20 సిరీస్ ఈ కొత్తగా ఏర్పడిన జట్టుకు మొదటి పెద్ద పరీక్షే కానుంది. కీలక ఆటగాళ్ల మధ్య సమన్వయం పెరగడానికి, వ్యూహాలను పరీక్షించుకోవడానికి, అలాగే కెప్టెన్, కోచ్గా ఉన్న నాయకత్వద్వయం తమ పట్టును మరింత గట్టిగా చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ ముందుగానే తీసుకున్న పక్కా నిర్ణయం ఇండియా సంకల్పాన్ని చాటి చెప్పడమే కాదు, 2026 T20 వరల్డ్ కప్ మీద అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పటి నుంచి టోర్నమెంట్ అయ్యే వరకు జరిగే ప్రతి మ్యాచ్, ప్రతి ప్రదర్శన, ప్రతి వ్యూహాత్మక నిర్ణయం కూడా ఈ జాగ్రత్తగా ఎంపిక చేసిన జట్టు నేపథ్యంలోనే చూస్తారు. తమ టైటిల్ను కాపాడుకునేందుకు వారి ప్రస్థానం అధికారికంగా మొదలైంది. ఈ సాహసోపేతమైన కొత్త వ్యూహం వాళ్లను మళ్లీ విజయ తీరాలకు చేరుస్తుందా లేదా అని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఉత్కంఠతో ఎదురు చూస్తోంది.